అందరికీ నమస్కారం అండి. నవరాత్రి 10వ రోజు దుర్గాదశమి చెడుపై విజయానికి ప్రతీక. దేవి దుర్గ గురించి తెలుసుకునే ముందర వివరాలకు వెళ్ళేలోపు 9 రోజులు మనం పెట్టిన వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు. పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా చాలా వరకు 200 నుంచి 300 వ్యూస్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ వీడియో కూడా మనం అంతే టార్గెట్ పెట్టుకుంటున్నాం. మన దైవ సంబంధమైన విషయాల గురించి కానీ లేదా హిందూ దైవికమైన విషయాల గురించి కానీ ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మళ్ళీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వివరాల్లోకి వచ్చేస్తే దేవి దుర్గాదేవి అజేయమైన, ఉగ్రమైన మరియు సర్వశక్తివంతమైన శక్తిదేవి రూపం. చెడు శక్తులను నాశనం చేయడానికి మరియు మంచి విజయాన్ని నిర్ధారించడానికి ఆమె జన్మించింది. దుర్గాదేవి విశ్వం యొక్క ఉనికికి ముప్పు కలిగిస్తున్న మహిషాసుడిని చంపి ప్రపంచంలో శాంతి, క్రమం మరియు ధర్మాన్ని పునరుద్ధరించింది. దుర్గాదేవిని పూజించడం ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు తమ శక్తులను కేంద్రీకరించి మహిషాసుని చంపగల దైవిక రూపాన్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నప్పుడు దుర్గాదేవి వ్యక్తమైందని చెబుతారు. ఆ విధంగా శక్తి దేవత యొక్క ఆదిమ రూపం నుండి దేవి దుర్గా ఉద్భవించింది. ఆమె అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధాలను ధరించి ఆమె సింహాన్ని స్వారీ చేసింది మరియు ఆమె అందంగా ఉన్నంత ప్రాణాంతకమైనది. దుర్గాదేవిని ప్రతికూల శక్తిని తస్కరించడానికి ఉద్దేశించిన సానుకూల శక్తి యొక్క దైవిక శక్తిగా భావిస్తారు. భక్తులు ఈమెను సర్వశక్తివంతురాలైన తల్లిగా భావిస్తారు. ఆమె వారిని ఉన్న అన్ని కష్టాల నుండి రక్షించి కాపాడుతుంది. ఆమె భక్తుల అవగాహనను చీకటి నుండి వెలుగులోకి విసర్జిస్తుందని మరియు మరణం మరియు అమరత్వం మధ్య ఆధ్యాత్మిక అవగాహనను మెరుగుపరుస్తుందని భావిస్తారు. దేవి దుర్గా 8 చేతులతో చిత్రీకరించారు. ఒక చెయ్యి అభయముద్రను సూచిస్తుంది, మిగిలిన చేతులన్నీ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంటాయి. అలాంటి ఈ మహర్నవమి నోడు మీరంతా కూడా అమ్మవారి యొక్క అత్యంత ఇష్టమైన ఓం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సృష్టిస్థితి వినాశనం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే శరణాగత దినర్థ పరిత్రాణ పారాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అన్న పద్యాన్ని మీరు అమ్మవారికి పదే చదువుకోవడం వల్ల ఆవిడ కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ మన ఛానల్ని వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి దైవిక సంబంధమైన విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇండియన్ గాడ్స్ 91ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అదండి. సో అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు నిండుగా మీ మీద, మీ కుటుంబాల మధ్య ఎల్లప్పుడూ ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ఆది విత్ ఇండియన్ గాడ్స్ 91 వెల్కమ్ విత్ రేపు విజయదశమి కదండి, మెయిన్ రోజు ప్రత్యేకమైన వీడియోతో మేమందరికీ వచ్చేస్తాం. మీరు పూజా విధానం గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఈ వీడియో యొక్క లింక్లో డిస్క్రిప్షన్లో పూజా విధానం ఉంది, చూసి ఫాలో అయిపోయి మీరు కూడా అమ్మవారి ఆశీస్సులకు కృపకు పాత్ర కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. జై హింద్, జై శ్రీరామ్.